గాంధీ గుడ్ ఈవినింగ్. వినపడుతుందండి. వినపడుతుంది. ఏంది ఏమంటావు? ఇందాక నువ్వు దాడి వీరభద్రరావు గారిని, సి రామచంద్రయ్య గారిని అందరినీ ఇంటర్వ్యూ చేసినట్లుండవు. ఏమంటారు వాళ్ళు? ఏమంటారు? నాకైతే ఇప్పుడు ఎన్ని ఓల్డేజ్ హోమ్లో మొత్తాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ ఓల్డేజ్ హోమ్లో మొత్తాన్ని నెట్టేస్తే ఇంకా యువగళం ఎక్కడుంది, యువతరం ఎక్కడుంది? అంటే దాడి వీరభద్రరావు గారిని పాపం ఆయన చాలా సీనియర్ నేత. నేను గౌరవిస్తాను, నాకు ఆయన అంటే అభిమానం కూడా. 10 ఏళ్ళ నుంచి నేను ఆ పార్టీలోకి వెళ్ళి తప్పు పని చేశాను. 10 ఏళ్ళ నుంచి నేను ఆ పార్టీకి వెళ్ళి తప్పు చేశాను. పాపం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్పు, ఇవన్నీ చాలా తప్పు, రాష్ట్రం రావణ కష్టం అయిపోయిందని చెప్పి మాట్లాడారు. అట్లాగే ఆయన్ని ఏంటంటే మీకు ఏమైనా హామీ ఉందా, ఎలా ఇచ్చారు, బేషరతుగా చేరుతున్నారా అంటే ఇలాంటి క్వశ్చన్లు అడగకూడదని చెప్పి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు కామ్గా. అంటే అడగకూడదంటే వాళ్ళకి ఏమైనా నిర్దిష్టంగా హామీ లేదని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ఉన్నా కానీ బయటికి చెప్పడం అనేది మనకి అర్థం కాలేదు అక్కడ. అయితే ఏంటంటే రామచంద్రయ్య గారు కానీ లేకపోతే ఈ దాడి వీరభద్రరావు గారు కానీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ వల్ల ఉపయోగం లేకపోయినా కానీ ఏదో కొంత వీళ్ళు సీనియర్ పార్టీలో సీనియర్లు ఎవరు దాడి వీరభద్రరావు గారు అనేవాళ్ళు ఆయన బేసికల్లీ మాస్టర్ కాబట్టి ఏదో కొద్దిగా ఆయనకి రైటింగ్ ఎంత స్కిల్స్ అన్నీ ఉన్నాయి. ఏదో పార్టీ ఏదన్నా ఉపయోగించుకుంటున్నావు కానీ వాళ్ళు ఫ్రంట్ లైన్లో అయితే కనుక వచ్చి చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. జనాలు కూడా ఆ నాయకత్వాలను యాక్సెప్ట్ చేస్తాయని చెప్పి మనం భావించలేము. అయితే ఏంటంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ ఏంటంటే శ్రీరామచంద్రయ్య గారు కానీ లేకపోతే దాడి వీరభద్రరావు గారు కానీ ఇటువంటి వాళ్ళు పార్టీలోంచి అటు నుంచి ఇటు వచ్చారంటే ఆయన పదవిలో ఉన్నాడు ఆల్రెడీ. శ్రీరామచంద్ర గారు పదవిలో ఉన్నారు, ఏంటంటే ఇటు వచ్చారని చెప్పి ఆయన అడిగితే పదవి కాదండి, నాకు సమాజం ముఖ్యం, సమాజం పాడైపోతుంది, రాక్షస పాలన సాగుతుంది, రాష్ట్రం అంతా కూడా కబ్జాల మయమైపోయింది అసలు వైసీపీ నాయకులు అని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నాడు. అంటే ఆయన వ్యక్తిగతమా లేకపోతే సమాజం గురించి మాట్లాడారు కానీ మనకు తెలియదు. కానీ ఆయన మాట్లాడిన మాటలైతే అది రాజ్యం ఉంది ఇక్కడ. అంటే గాంధీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కూడా గాంధీ అంటే నాకు పూర్తిగా గుర్తులేదు కానీ నీకు ఒక అంశాన్ని చెబుతా. 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2005 సంవత్సరంలోనూ 2006 సంవత్సరం జనవరిలోనూ అనుకుంటా శ్రీరామచంద్రయ్య గారికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ కంపెనీ పేరు గుర్తు రావట్లేదు. శ్రీరామచంద్రయ్య గారికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీని ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి దాన్ని అతి బలవంతంగా అది అప్పటికే సిక్ అయి ఉంది. ఆ కొద్దిగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నదాన్ని ఆయన అతి బలవంతంగా ఆయన తీసుకున్నాడు. ఆ తీసుకున్నటువంటి వాల్యూ ఆ రోజుల్లో అది 60 లక్షలకో లేకపోతే ₹1,00,00,000 ఎంత వెరీ లో అమౌంట్ తీసుకున్నారు. దాన్ని తర్వాత భారతీయ సిమెంట్స్గా కన్వర్ట్ చేసి భారతీయ సిమెంట్స్గా దాన్ని రూపాంతరం తీసుకొచ్చి దాంట్లోకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో 100 రోజుల్లో ₹10 ఉన్నటువంటి షేర్ వాల్యూ ₹2,000 అయినటువంటిది ఏదైనా ఉందనంటే అది సరే. ₹10,000 అంటే నేను అప్రాక్స్ చెప్తున్నా. ₹10,000 ఉంది, ₹1,000 అయింది అనుకుంటే భారతదేశ చరిత్రలో షేర్ మార్కెట్లో అంత స్థాయిలో ఇన్వెస్ట్మెంట్లు వచ్చినటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే ఆ రోజుల్లో భారతీయ సిమెంట్స్. ఆ భారతీయ సిమెంట్స్ రావడానికి కారణం ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రయ్య గారు. అంటే 2006లో అన్యాక్రాంతం అయిపోతుంది, 2006లో జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని మాట్లాడారా, లేక ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇంకో ఏదైనా అలా అన్యాక్రాంతం అయిందని చెప్పని మాట్లాడారో నాకు తెలియదు. కానీ బట్ ఆయన సీనియర్ పొలిటీషియన్, ఎంపీగా చేశారు, ఆయనకు ఒక అన్నీ ఉన్నాయి. కాకపోతే తెలుగుదేశం పార్టీలో వాళ్ళని తీసుకొచ్చుకునేటప్పుడు ఎప్పటి వరకు తన్నులు తిన్నటువంటి వాళ్ళని, ఎప్పటి వరకు జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళని, ఎప్పటి వరకు కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళని, ఎప్పటి వరకు అవమానాలు పడినటువంటి వాళ్ళని, ఎప్పటి వరకు ఆస్తులు అమ్ముకున్నటువంటి వాళ్ళని వాళ్ళతో కలుపుకొని వాళ్ళతో చర్చించి వారికి ఆ నిర్ణయం తీసుకునేటువంటి దీనికి వచ్చారా, లేకపోతే ఈ మళ్ళీ మామూలుగానే యథాతథా స్థితి అని మన పాతకాలం ఉంది కదా మళ్ళీ అక్కడ వెళ్ళిపోయారా ఏంటి? అంటే ఆయన రామచంద్ర గారు చెప్తూ అయితే ఏదో క్యాజువల్గా చంద్రబాబు గారు రమ్మంటే వచ్చాను, జాయిన్ అయ్యానని చెప్పి చాలా సింపుల్గా చెప్పారు. అంటే దారిని అట్టట్టు వెళ్తా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మధ్యలో కనబడతాం, ఆయన చంద్రబాబు గారు ఫోన్ చేశారు కదని చెప్పి రావటం, అవన్నీ వెంటనే కండువా వేసుకోవటం, అన్నీ కూడా ఒక్క గంటలోనో లేకపోతే ఒక రోజులో జరిగిపోయాయి కాదు. దీనికి సంబంధించి ఎంతో కొంత గ్రౌండ్ వర్క్ ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీకి ఇందులో వచ్చే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మైండ్ గేమ్కి అయితే కనుక పనికి వస్తుంది. ఇట్లా
సీఎం సొంత జిల్లా నుంచి వీళ్ళు వచ్చేస్తున్నారు, అంటే రామచంద్ర గారు కానీ లేకపోతే ద్వారకనాథ్ రెడ్డి గారు కానీ, ఇటు చూస్తే కనుక ఉత్తరాంధ్రలో మాస్టర్ దాడి వీరభద్రరావు గారు కానీ, ఇట్లా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇట్లా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన ఇష్టం లేక వీళ్ళందరూ కూడా బయట వస్తున్నారని చెప్పి అనేది ఒక సంకేతం అయితే కనుక ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. పార్టీకి వీళ్ళు ఏ మేరకు ఉపయోగపడతారు, పార్టీలను ఎట్లా అకామిడేట్ చేస్తుంది, ఏం అకామిడేట్ చేస్తుంది, వాళ్ళ అబ్బాయికి ఏమైనా సీట్ ఇస్తారా, ఏం చేస్తారు అనేది పక్కన పెడితే కనుక తెలుగుదేశం పార్టీకి ఇన్స్టెంట్గా వచ్చేది ఏంటంటే ఇప్పుడు దాదాపుగా వారం రోజులుగా కూడా కకాబెకలమయ్యేటువంటి పరిస్థితిలో వైసీపీ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం చూస్తే కనుక విజయవాడ సెంట్రల్ సీటుకి సంబంధించి మల్లాది విష్ణుని సీట్ని వెల్లంపల్లికి కేటాయించడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా మల్లాది విష్ణు అనుచరులు కానీ లేకపోతే కార్పొరేటర్లు కానీ వాళ్ళందరూ కూడా గొడవ చేసి నానా అగి చేస్తున్నారు, అంటే ఆ సీటు పోయిందని చెప్పి. అయితే ఇటువంటివన్నీ ఏంటంటే ఆ పార్టీకి, వైసీపీ పార్టీకి అయితే మాత్రం కొంత పార్టీ పరంగా అయితే వాళ్ళకి కొంత నష్టం కలుగుద్ది. అట్లాగే ఆ నష్టం ఏదో ఈ యువతల పార్టీకి కూడా కొంత లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకే నగరంలో ఒక 2 నియోజకవర్గాలు, పక్క నియోజకవర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తిని తీసేసి ఆ పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడ పెడితే, పైగా వీళ్ళు నిన్నటి వరకు కూడా చట్టపట్టాలు వేసుకుని తిరిగినారు, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అంటే వాళ్ళ ఎక్యువేషన్స్ ఏంటో మనకు తెలియదు. కానీ ఇవాళ ఆయన వస్తే మాట్లాడకుండా పంపించేసిన పరిస్థితి వెల్లపల్లి శ్రీనివాస్ గారు కూడా అంటే ఒక చేదు అనుభవం అయినట్టు తెలుస్తుంది. అంటే వెళ్ళాడు మాట్లాడతాను, కానీ ఆయన ఏదో మాట్లాడకుండా కొంత మొదటిసారిగా మాట్లాడి పంపించేస్తాం ఏదో జరిగింది. ఇటువంటి ఏంటంటే ఈ పరిణామాలన్నీ కూడా ఒక పార్టీకి సంబంధించి ఒక డిఫెన్స్లో పడేసేటువంటి పడేసేటువంటి అంశంగా దీన్ని చూడాల్సి ఉంటుంది వైసీపీ పార్టీకి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పార్టీ ఒక డిఫేమ్ అయిపోతుంది. సరే, అక్కడంటే సీట్లు పంచాయతీలో గెలుపు కోసం మారుస్తూ ఇంత పెద్ద పంచాయతీ జరుగుతుంది. మరి వాళ్ళు తిరువూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టుకోవటం, గలాట, కుర్చీలు ఇసురుకోవటం, చించుకోవటం, తన్నులాట ఏంది మరి? ఆ గోల ఏమంటావు మరి? అంటే ఆ గోల్ అంటే ఇక్కడ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో నాని వర్గం, వాళ్ళ సోదరుడు చిన్ని వర్గం, ఇట్లా 2 వర్గాలుగా ఎవరికి వాళ్ళ ఇన్ఛార్జీలు అందరూ కూడా దాదాపుగా చిన్ని వైపే ఉన్నారు, కేసీఆర్ చిన్ని వైపు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ నాయకులు అందరూ కూడా కేసీఆర్ నానికి కొంతమంది నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ఛార్జీలు 7 నియోజకవర్గాల్లో కూడా ఎవరు ఇతను కేసీఆర్ నానికి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా అక్కడ ఆయనకి లేరు. ఆయన సెకండ్ గ్రేడ్ అంటే ద్వితీయ శ్రేణి నాయకులను ఎవరొకరిని తీసుకొచ్చి ఆయనకాయనే కొన్ని ప్రాంతాలు అంటే విజయవాడ వెస్ట్కి తీసుకొచ్చి ఎంఎస్ బేగ్ని నేను ప్రతిపాదిస్తున్నాను, అతనికి సీట్ వస్తుందని చెప్పి ఆయన ఒక వేదిక మీద చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు తిరువూరు విషయంలో కూడా మునయ్య అని చెప్పి ఒక లీడర్ ఉన్నాడు అక్కడ, తిరువూరుకు సంబంధించి మునయ్య అనే లీడర్ ఉన్నాడు. ఆ లీడరు ఈరోజు పార్లమెంట్ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన రివ్యూలో పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎట్టెం రఘురాం సమక్షంలోనే కేసీఆర్ నాని లీడ్ తీసుకుని ఆ ప్రోగ్రాంకి వెళ్ళటం అనేది జరిగింది. కానీ వాస్తవంగా అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చింది శ్రావణ దత్ అనేటువంటి ఒక అతనికి ఇన్ఛార్జిగా అతనికి ఇచ్చారు దాదాపు 2-3 నెలల క్రితం. అతను అక్కడ పనిచేసుకుంటున్నాడు. అతను చిన్ని వర్గంగా ముద్ర ఉంది. సో ఏంటంటే ఆ వర్గం ఈ వర్గం ఇక్కడ పార్టీ కండక్ట్ చేసేటువంటి కార్యక్రమానికి వీళ్ళు అందరూ అటెండ్ అయ్యారు. అంటే వేదిక ఎక్కపోయినప్పటికీ కూడా, ఎందుకంటే శివనాథ్ గారికి అక్కడ పార్టీకి సంబంధించిన పదవి లేదు కాబట్టి పార్టీ తరఫున కార్యక్రమాలు చేస్తున్నాడు తప్పితే పార్టీ తరఫున పదవి లేదు. ఇటు పక్క చూసి ఆయన కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. తిరువూరు అప్పచెప్పలేదు కానీ ఆయనకి వెస్ట్ అప్పచెప్పారు. తిరువూరు ఏంటంటే ఒక ఎంపీ పరిధిలో ఉంది కాబట్టి ఆయన ఆ ప్రోగ్రాంకి వెళ్ళాడు. అంటే ఇటీవల కాలంలో దాదాపుగా చూస్తే ఒక 4 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత అప్పటి వరకు కొద్దిగా ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి కేసీఆర్ నాని గారు ఒకసారిగా యాక్టివ్ అయ్యారు. ఎందుకు యాక్టివ్ అయ్యారు అనేది మనకు తెలియదు. కానీ ఢిల్లీలో కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ లేకపోతే ఇక్కడ విజయవాడలో కానీ ఉండవల్లిలో కానీ ఆయన తరచుగా చంద్రబాబు గారు వచ్చేటువంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళటం, చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంకి కూడా ఆయన ఊళ్ళో ఉండి వెళ్ళిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. విజయవాడ నగరంలో ఉండి కూడా విజయవాడ నగరంలో చంద్రబాబు గారి ప్రోగ్రాం కూడా ఎంపీ హాజరవని కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. కారణాలు ఏదైనా అవ్వచ్చు. కానీ అటువంటి కనుక పార్టీని కొంత ఓన్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి చంద్రబాబు నాయుడు గారిని తనటానికి, చంద్రబాబు నాయుడు గారిని కొట్టడానికి వైసీపీ నాయకులు వెళ్ళినా కానీ అక్కడ ఉన్న కృష్ణా జిల్లా నాయకులు యుద్ధానికి ముందుకు రారు. గుంటూరు కోతవేడు దూరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పగలగొడుతున్నా కానీ కృష్ణా జిల్లా నాయకులు, అంటే అందరూ కాదులే కొందరు, మరి అక్కడికి రారు. మరి ఏంటిది అంతా విచిత్రంగా ఉంది. అసలు రాజకీయం వాళ్ళ కోసం పార్టీ నడపాలా, పార్టీ కోసం వాళ్ళు నడవాలా?
అంటే పార్టీ ఎవరి కోసం నడవాలని దానికన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే పార్టీ కార్యాలయం మీద దాడి కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్ల మీద దాడి కానీ జరిగిన సందర్భంలో కొంతమంది నాయకులే స్పందించారనేది మాత్రం వాస్తవం. ఎస్ మిగతా వాళ్ళు ఎందుకు స్పందించలేదు, ఈ గ్రూప్ తగాదాలే కారణం అనేది మనం దీంట్లో గమనించాల్సిన అంశం. ఎందుకంటే అంటే పార్టీకి సంబంధించిన జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి ఇంటి మీద దాడి చేశారు. అదే సమయంలో అదే రోజు పార్టీ కార్యాలయం సరే గాంధీ ముందుకు రాలేదు, కనీసం దాన్ని ఖండించలేదు, నిలబడలేదు అనేటువంటి ఒక ఆరోపణలు అయితే మాత్రం పార్టీ వర్గాల నుంచే ఉన్నాయి ఆ పరిస్థితుల్లో. ఓకే గాంధీ, చూద్దాం మరి. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్